Hello friends, very good morning. Welcome to LTX classes. So friends, today's burning issue is something we will discuss about the క్వాడ్ గురించి ఏంటి అనేటువంటి టాపిక్ మనం అయితే డిస్కస్ చేస్తామండి ఈ వీడియోలో. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మనము ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు 5,000 రూపీస్ ఛార్జ్ చేసేది కేవలం మీకు 4,000 రూపీస్కి మీకు అయితే కనుక లభిస్తుందండి. ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరిగింది. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందండి. ఈ యొక్క ఆఫర్ పీరియడ్ వచ్చేసి అప్ టిల్ ఓన్లీ 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ltxclasses.com. వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేస్తే కనుక యూ కెన్ గెట్ ద ఆల్ ద లిస్ట్ ఆఫ్ కోర్సెస్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ అనేటువంటివన్నీ కూడా మీరు చూడొచ్చు. మీకు నచ్చినటువంటి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. Yes friends, let's start the discussion. The first and foremost article, Quad launches maritime health initiatives, condemn the aggression in the disputed regions. So this is something related to that of the, so our Honorable Prime Minister Narendra Modi has attended the క్వాడ్ సమిట్ అయితే కనుక మనకి దెల్వారేలో మనకి ఏంటి అని అంటే ఈ క్వాడ్ సమిట్ అనేటువంటి జరుగుతోందండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఈ సమిట్కి అయితే కనుక అటెండ్ చేశారు మనకి. సో చూడండి, లీడర్స్ ఆఫ్ ద క్వాడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, యుఎస్ ప్రెసిడెంట్, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ ఆల్బనీస్, జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో కిషిదా, దే మెట్ అట్ ద 6th summit level meeting at Arcmery Academy in Delware to announce a broad range of outcomes. అయితే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సమ్మిట్ మనకి ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ ఇనిషియేటివ్స్ కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు. ప్రాక్టికల్ ఇనిషియేటివ్స్ అయితే కనుక లాంచ్ చేశారండి. బిఫోర్ అండ్ గోయింగ్ టు ద రీసెంట్ ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ లాంచ్డ్, వీ హ్యావ్ టు నో అబౌట్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్వాడ్. అసలు ఈ క్వాడ్ అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది, అసలు ఈ క్వాడ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈజ్ క్వాడ్ ఏ మిలిటరీ అలియన్స్? ఓకే, అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ద ఆన్సర్స్. వన్స్ దట్ ఈస్ క్లియర్, దెన్ వీ విల్ ఫోకస్ ఆన్ ద రీసెంట్ ఇనిషియేటివ్స్ దట్ వర్ అండర్టేకెన్ బై ద రీసెంట్ క్వాడ్ సమిట్. సో మీరు చూసినట్లయితే కాంటెక్స్ట్ వచ్చేసి ఏంటి, ద క్వాడ్ సమిట్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ దెల్వారే. సో దెల్వారేలో మనకి రీసెంట్గా ఈ యొక్క క్వాడ్ సమిట్ అయితే కనుక జరిగింది. సో దెన్ బిఫోర్ కమింగ్ టు దట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్, అసలు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, మనకి ఏం తెలియాలి క్వాడ్ గురించి అనేటువంటి బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ అయితే కనుక చూద్దామండి. ఓకేనా, క్వాడ్కి సంబంధించి. సో చూసినట్లయితే మనం ఇప్పుడు కట్ చేస్తే కనుక December 2004. ఓకే, సో దిస్ అలయన్స్ డేట్ బ్యాక్ టు December 2004 అండి. December 2004లో మనకి ఇండియన్ ఓషన్ సునామీ, so a major disaster has happened in December 2004 which is known as Indian Ocean Tsunami అయితే కనుక మనకి రావడం జరిగింది. సో దీన్ని కౌంటర్ చేయడానికి, డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి మనకి ఈ 4 కంట్రీస్, లైక్ ఏ 4 కంట్రీస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ క్రియేటెడ్ అన్ ఇన్ఫార్మల్ అలియన్స్. అది క్వాడ్ కాదండి, అప్పుడు ఒక ఇన్ఫార్మల్ అలియన్స్ని క్రియేట్ చేశారు. అప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ఏంటి, సో టు కొలాబరేట్ ఆన్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్. ఈ యొక్క డిజాస్టర్ రిలీఫ్ ఎఫర్ట్స్ని ఇది చేయడానికి, కొలాబరేట్ చేయడానికి, ఇన్ఫార్మల్ అలియన్స్ టు కొలాబరేట్ ఆన్ డిజాస్టర్ రిలీఫ్ ఎఫర్ట్స్ని మనకి ఇది చేయడానికి ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిపి ఈ యొక్క ఒక ఇన్ఫార్మల్ అలియన్స్గా మనకి ఏంటి అని అంటే December 2004లో మనకి క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో దెన్ విత్ ద టైమ్ పాస్డ్ బై, ఇన్ ద ఇయర్ 2007, ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ షింజో అబే, ఇప్పుడు లేరండి షింజో అబే, సో షింజో అబే, ఓకే, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ షింజో అబే మనకి ఏంటి అని అంటే కనుక, సో హీ హ్యాస్ ఫార్మలైజ్డ్ దిస్ అలియన్స్.
ఫార్మలైజ్డ్ దిస్ పర్టిక్యులర్ అలియన్స్. ఇందాక క్రియేట్ చేసినటువంటి ఒక ఇన్ఫార్మల్ అలియన్స్ ఏదైతే ఉందో, సో టు కొలాబరేట్ ఆన్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి ఇది చేసినటువంటిది అలియన్స్, ఇన్ఫార్మల్ అలియన్స్ ఏదైతే ఉందో, సో దీన్ని ఈ యొక్క ఐడియాని మనకి ఏంటి అని అంటే కనుక ఫార్మలైజ్ చేస్తూ ప్రపోజ్ చేశారనమాట. ఫార్మలైజ్డ్ దిస్ అలియన్స్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, quadrilateral security dialogue, or simply known as క్వాడ్ అని చెప్పేసి అంటారు మనకి. ఓకే, ఇది ఎప్పుడు జరిగిందండి? 2007లో మనకైతే కనుక జరిగిందనమాట. ఆ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఈ క్వాడ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా అంతలాగా జరగలేదు. సో ఓకేనా, క్వాడ్ యొక్క రెలవెన్స్ తగ్గిపోయింది. ఈ యొక్క ఫార్మల్ అలియన్స్ అప్పుడు పేరుకు వీళ్ళు క్రియేట్ చేసినా కూడా ఈ యొక్క తగ్గిపోయింది అనమాట. దెన్ అగైన్ దిస్ క్వాడ్ వాజ్ రివైవ్డ్, అంటే మళ్ళీ వెనక్కి దీని యొక్క ఆ వైభోగాన్ని, దీని యొక్క ఆ ఇదిని మనకి ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి 2017లో పర్టికులర్లీ ఎందుకు అని అంటే కనుక టు కంటైన్ ద రైజ్ ఆఫ్ చైనా. సో టు కంటైన్ ద రైజ్ ఆఫ్ చైనా, చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి ఏంటి అని అంటే కనుక చైనా ఈజ్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ in the form of, like for example, disputes with the South China Sea తోటి disputes, and as well as అలాగే ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో తన యొక్క హెజిమోనీని పెంచుకోవాలి అని చెప్పేసి చైనా మనకి ఏం చేసింది అని అంటే కనుక సో వన్ ఆఫ్టర్ ద అనదర్ మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టివిటీని పెంచుకోవడానికి సంథింగ్ కాల్డ్ యాజ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, ఓకే, అండ్ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ థియరీ అని. ఈ విధంగా మనకి ఏంటి అని అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో సో చైనా యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి మనకి ఏంటి అని అంటే కనుక సో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటుంది అనమాట. సో నౌ టు కౌంటర్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రీజియన్, ఈ యొక్క రీజియన్లో మనకి ఏంటి అని అంటే కనుక చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనకి పర్టికులర్లీ కంట్రోల్ చేయడానికి సో దీస్ నేషన్స్ రీవైటలైజ్డ్ ఆర్ రివైవ్డ్ ద క్వాడ్. ఈ యొక్క క్వాడ్ గ్రూపింగ్ని మళ్ళీ ఏం చేశారు అని అంటే రివైవ్ అయితే కనుక బ్యాక్ చేశారు. అండ్ ఇన్ ద ఇయర్ 2021 సో సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక జాయింట్ డాక్యుమెంట్ని కూడా ఈ యొక్క క్వాడ్ కంట్రీస్ అయితే మనకి రిలీజ్ చేశారండి. రిలీజ్డ్ ద జాయింట్ డాక్యుమెంట్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఆర్ జాయింట్ స్టేట్మెంట్ విచ్ ఈస్ నోన్ యాజ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్వాడ్ అని చెప్పేసి, ద స్పిరిట్ ఆఫ్ ద క్వాడ్. ఓకే, ద స్పిరిట్ ఆఫ్ ద క్వాడ్ అని చెప్పేసి మనకి ఏం చేశారు అని అంటే కనుక ఒక జాయింట్ స్టేట్మెంట్ని కూడా మనకైతే కనుక రిలీజ్ చేశారు. ఎస్, నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ క్వాడ్ ఈజ్ నాట్ ఏ మిలిటరీ అలియన్స్ అండి. క్వాడ్ ఈజ్ నాట్ ఏ మిలిటరీ అలియన్స్. క్వాడ్ అనేటువంటిది మిలిటరీ అలియన్స్ కాదు. బట్ అన్లైక్ వీ హ్యావ్ అన్ ఆకస్, AUKUS అంటారు, ఆకస్, లైక్ ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ UK అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దిస్ ఈజ్ ఎ మిలిటరీ అలియన్స్. బట్ క్వాడ్ విషయానికి వచ్చేసరికి మనం ఏంటి అని అంటే కనుక వీ డోంట్ టాక్ అబౌట్ ఓన్లీ మిలిటరీ, వీ టాక్ అబౌట్ మెనీ అదర్ థింగ్స్. వీ టాక్ అబౌట్ మెరిటైమ్ కోఆపరేషన్, వీ టాక్ అబౌట్ ద ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, అండ్ దెన్ వీ టాక్ అబౌట్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఒరిజినల్ ఐడియా అదే కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ వీ ఆల్సో టాక్ అబౌట్ the rise of China, to counter the rise of China particularly, that too with the purpose of something called as FOIP అంటారు, ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ ఉండడానికి మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ క్వాడ్.
క్వాడ్ అనేటువంటిది నాట్ ప్యూర్లీ ఏ మిలిటరీ అలియన్స్, అన్లైక్ ఆకస్ విచ్ ఈస్ ఏ మిలిటరీ అలియన్స్. క్వాడ్ ఈజ్ బేసికల్లీ సంథింగ్ విచ్ దే డిస్కస్ అబౌట్ లాట్ మెనీ థింగ్స్. They talk about health, so they talk about disaster management, they talk about maritime security, and as well as the trade and also the security perspective lo, and in the form of containing the rise of China గురించి కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక మాట్లాడతారు క్వాడ్ గురించి. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనము క్వాడ్ గురించి చూసినట్లయితే కనుక, సో ద రోల్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద క్వాడ్ ఆర్ ద రోల్ ఆఫ్ క్వాడ్. క్వాడ్ యొక్క రోల్ ఏంటి, అసలు ఏ విధంగా మనకి ఏంటి అని అంటే క్వాడ్ ఎందుకు సిగ్నిఫికెంట్, మనకి సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాడ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక కౌంటరింగ్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్, కౌంటరింగ్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని పర్టికులర్లీ ఎక్కడమ్మా, ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడం వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ క్వాడ్, వన్ ఆఫ్ ద గోల్స్, వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్వాడ్ అనమాట. అందుకని వీళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారు, సో దే ఆర్ ప్రపోజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్, ఓకే, దే ఆర్ ప్రపోజింగ్ ద వాట్ ద క్వాడ్ వాంట్ ఈస్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఉండాలి, రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఉండాలి. అండ్ అలాగే ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ ఉండాలి. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ని మనం ఏంటి అని అంటే ప్రమోట్ చేయాలి. సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయాలి. సో చైనా షుడ్ నాట్ డామినేట్ దిస్ పర్టికులర్ రీజియన్. చైనా కెనాట్ ఇంక్రీజ్ ఇట్స్ హెజిమోనీ. సో చైనా తన యొక్క హెజిమోనీని పెంచుకుని లైక్ త్రూ ఇట్స్ మిలిటరీ పవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మజిల్ పవర్ ఉపయోగించి, సో ఈ విధంగా టెరిటోరియల్ క్లెయిమ్స్ చేయడాలు డిస్ప్యూటెడ్ రీజియన్స్లో, పర్టికులర్లీ ఇన్ ద సౌత్ చైనా సీ. ఇఫ్ యూ సీ సౌత్ చైనా సీ, సో నౌ రీసెంట్ డేస్ చైనా ఈజ్ ఇన్ కాన్స్టెంట్ టజిల్ విత్ రెస్పెక్ట్ టు ఫిలిపైన్స్ వాళ్ళతోటి. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు దీస్ సౌత్ చైనా సీ బార్డరింగ్ కంట్రీస్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక కాన్స్టెంట్ టజిల్ అయితే చైనా ఉందండి. అయితే ఈ రీజియన్లో పర్టికులర్లీ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటిదే ఈ యొక్క టు కౌంటర్ ద క్వాడ్ అనమాట మనకి. అండ్ అలాగే టు స్ట్రెంగ్థన్ ద రీజనల్ సెక్యూరిటీ. సో ఈ యొక్క రీజనల్ సెక్యూరిటీ మనకి ఏదైతే ఉందో, సో దాన్ని ప్రమోట్ చేయడానికి, స్ట్రెంగ్థన్ చేయడానికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్వాడ్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, ప్రమోట్ ద ఎకనామిక్ కోఆపరేషన్, ప్రమోట్ ద ఎకనామిక్ కోఆపరేషన్. సో ఎకనామిక్ కోఆపరేషన్ ప్రమోట్ చేస్తూ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి టు కౌంటర్ ద చైనా వాళ్ళ ఇనిషియేటివ్ ఏంటమ్మా, బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అనమాట. ఇది 2013లో మనకి స్టార్ట్ చేశారు. BRI అంటారు. BRI అంటే బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ఏం చేస్తోంది అని అంటే ఈ యొక్క మనకి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనమాట ఇవంతా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ CPEC అంటారు. CPEC అంటే అర్థం ఏంటి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు, CPEC. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్, వన్ సచ్ ప్రాజెక్ట్ అండర్ ద కాంపోనెంట్ ఆఫ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో మరి ఇలాంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక కౌంటర్ చేయడానికి వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్. ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మనది. అండ్ అలాగే వీ హ్యావ్ ద సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా ఎకనామిక్ కోఆపరేషన్ని ప్రమోట్ చేయడానికి అనమాట. సప్లై చైన్స్ రెసిలియన్స్ ఇనిషియేటివ్. ఓకే, సప్లై చైన్స్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అంటాం. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లూ డాట్ నెట్వర్క్ అంటాం. బ్లూ డాట్ నెట్వర్క్. సో సప్లై చైన్ యొక్క రిస్క్ని మనం తగ్గించడానికి సప్లై చైన్స్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. అండ్ అలాగే చైనా వాళ్ళ యొక్క BRIని కౌంటర్ చేయడానికి ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ లాంచ్ చేశారు. దెన్ వీ హ్యావ్ ద బ్లూ డాట్ నెట్వర్క్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు.
అండ్ ఈవెన్ $50 billion ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రొవైడ్ చేయాలి ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. $50 billion ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అరౌండ్ $50 billion ఏంటి అని అంటే కనుక సో దే హ్యావ్ డిసైడెడ్ టు డిప్లాయ్ దిస్ పర్టికులర్ థింగ్ అని చెప్పేసి మనకు కూడా క్వాడ్కి సంబంధించినటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పాయింట్ అండి. సో ప్రమోటింగ్ ద ఎకనామిక్ కోఆపరేషన్, స్ట్రెంగ్థనింగ్ ద రీజనల్ సెక్యూరిటీ అండ్ కౌంటరింగ్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ వేర్ వీఆర్ ప్రపోజింగ్ సంథింగ్ నోన్ యాజ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేటువంటిది ఉండాలి. అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అండ్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ అంటాం అనమాట. FOIP అంటారు. ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ షుడ్ బి ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్. ఇండో పసిఫిక్ రీజియన్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయాలి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దెన్ అలాగే ఈ యొక్క క్వాడ్ కంట్రీస్ మధ్యన ఏంటి అని అంటే కనుక టు బిల్డ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ద మెరిటైమ్ సెక్యూరిటీని మనం ఏంటంటే కనుక ప్రమోట్ చేయటం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నావల్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ మలబార్ అంటారు. Exercise Malabar is a naval exercise between these countries to improve their naval capabilities, to improve their maritime security. సో వాళ్ళ యొక్క కంట్రీస్ యొక్క మెరిటైమ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి వీటి గురించి కూడా మనకి ఏంటంటే కనుక ఎక్సర్సైజ్ మలబార్ అనేటువంటి దాన్ని కూడా పెట్టడం జరిగింది. అండ్ అలాగనే డెట్ మేనేజ్మెంట్. సో డెట్ని మనకి ఏంటి అని అంటే కనుక బెటర్గా మేనేజ్ చేయడానికి ఇన్ దీస్ పర్టికులర్ కంట్రీస్ సో ఒక డెట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద కూడా కోఆపరేషన్ అయితే ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్వాడ్ డెట్ మేనేజ్మెంట్ రిసోర్స్ పోర్టల్ అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఓకే, Quad Debt Management Resources Portal. So overall you should understand that so the Quad is basically the new grouping where to counter the China's influence is just one such aspect, but there are other important additions as well along with this particular thing. And alage people to people contact aithe undi, cultural exchanges అనేటువంటివి ప్రమోట్ చేయడం is another important చేయడం కూడా మనకి ఏంటంటే one of the important part of this Quad grouping అండి. But you should understand that so there are certain limitations to this particular quad grouping. ఈ యొక్క క్వాడ్ గ్రూపింగ్కి సంబంధించినటువంటి విషయాలు మనం చూసినట్లయితే కనుక సో దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ కూడా మనకి క్వాడ్కి సంబంధించి అయితే కనుక ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే కనుక దేర్ ఈస్ నో డెఫినెటివ్ స్ట్రక్చర్. సో దేర్ ఈజ్ నో డెఫినెటివ్ స్ట్రక్చర్ అని అర్థం. సో క్వాడ్కి సంబంధించి మీరు చూసినట్లయితే క్వాడ్కి సంబంధించి దేర్ ఈజ్ నో సెక్రటేరియట్ అండి. వీళ్ళకంటూ లైక్ పర్మనెంట్ సెక్రటేరియట్ అనేటువంటిది లేదు. ఒక పర్మనెంట్ డెసిషన్ మేకింగ్ బాడీ అనేటువంటిది లేదు. ఓకే, పర్మనెంట్ డెసిషన్ మేకింగ్ బాడీ అంటే క్వాడ్ తీసుకున్నటువంటి డెసిషన్స్ని వాటిలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీటన్నిటికీ సంబంధించి లైక్ వీ హ్యావ్ యునైటెడ్ నేషన్స్ సంబంధించి మీరు తీసుకుంటే వీ హ్యావ్ UN సెక్రటేరియట్. అలాగే మనకి ఏంటి అని అంటే క్వాడ్కి సంబంధించినటువంటిది ఎటువంటి సెక్రటేరియట్ లేదు. ఒక క్వాడ్కి సంబంధించి దేర్ ఈజ్ నో పర్మనెంట్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ WTO తీసుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ ఏ WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటారు విచ్ ఇస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ దేర్. లైక్ వైజ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ క్వాడ్లో అలాంటి పర్మనెంట్ డెసిషన్ మేకింగ్ బాడీస్ ఏమీ లేవన్నమాట. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ అలియన్స్. It's an informal alliance where through different summits ద్వారా different meetings ద్వారానే మనకి ఏంటి అని అంటే కనుక ఈ క్వాడ్ ముందుకైతే కనుక వెళ్తోందండి. బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ దిస్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ సో దేర్ ఈస్ నో ఓకేనా the potential of the quad is not being leveraged. సో ఈ యొక్క పొటెన్షియల్ అనేటువంటి దాన్ని అది మనకి ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనమాట. సో దేర్ వర్ నో పర్మనెంట్ institutions, like there is no secretariat, there is no decision making body in this particular quad. And the second important thing is limited military capabilities and see, for example, if you see that the countries that are involved here, United States of America,
Japan, India, Australia. And out of all these four groupings, the countries have different capabilities. They have the different military capabilities. For example, United States of America, you see, so it is the more stronger. But on the other side, if you see the Australia, which is comparatively weaker when compared with that of United States of America. So all the countries that are involved don't possess the same capabilities. Though they have the completely differing capabilities అనేటువంటివి మనకైతే కనుక ఉన్నాయన్నమాట. So the limited military capabilities is basically something. And you should understand that the Quad have not taken any concrete steps. So the lack of any concrete actions have not been taken by the Quad, so to contain the rise of China. So China యొక్క రైజ్కి కౌంటర్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ ద రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి కాంక్రీట్ యాక్షన్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక ఈ క్వాడ్ అయితే కనుక తీసుకోలేకపోతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిమిటేషన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్వాడ్ అండి. నౌ కమింగ్ టు దట్ ఆఫ్ ద రీసెంట్ విజిట్. ఇప్పుడు రీసెంట్ విజిట్కి సంబంధించినటువంటి అవుట్కమ్స్. So there are some practical initiatives have been taken, recent initiatives or recent outcomes that have been undertaken during this recent Quad summit. మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, క్వాడ్ అనేటువంటిది మిలిటరీ అలియన్స్ ఒక్కటే కాదు, మిలిటరీ అలియన్స్ కాదు. వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద అదర్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ ఫోకస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వీ ఫోకస్ ఆన్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. సో అందుకని ఇక్కడ మనకి హెల్త్ రిలేటెడ్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారండి. దట్ ఈస్ నోన్ యాజ్ ద క్వాడ్. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ ద క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్ అని పెట్టారనమాట. సో ద క్వాడ్ the cancer moonshot initiative. Okay, so the Quad cancer moonshot initiative. సో ద క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ అయితే కనుక పెట్టారండి. ఈ యొక్క ఇనిషియేటివ్ ఏంటి అని అంటే కనుక టు కాంబాట్ ద సర్వైకల్ క్యాన్సర్ని మనకి ఏంటి అని అంటే కనుక కాంబాట్ చేయడానికి. సో దీనివల్ల లాస్ ఆఫ్ లైఫ్స్ని మనకి తగ్గించడానికి సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ threats so that the all over world is facing. In that context మనకి ఏంటి అని అంటే కనుక క్వాడ్కి సంబంధించి టు కాంబాట్ ద సర్వైకల్ క్యాన్సర్, సో ద క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే పెట్టడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా మనకి $10 million అయితే మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నామండి. $10 million కమిట్మెంట్. సో ఓకే, $10 million కమిట్మెంట్ టు ప్రొవైడ్ ద ఎర్లీ స్క్రీనింగ్. సో ఎర్లీ స్క్రీనింగ్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడానికి మనం ఏంటి అని అంటే కనుక $10 million అయితే కనుక ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 40 million vaccines by the Serum Institute of India, and as well as the Gavi. ఇక్కడ మనకి రాశారు చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక let us move forward. ఇదిగోండి, the Quad cancer moonshot will involve contributions from all the 4 countries to combat the cervical cancer. India will commit $10 million towards screening for the disease. Vaccine manufacturers, Serum Institute of India and the Gavi will provide up to 40 million vaccines for the region. ఈ పర్టికులర్ రీజియన్కి మనకి ఏంటి అని అంటే కనుక $40 million అయితే 40 million వ్యాక్సిన్స్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇండియా వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక $10 million కమిట్మెంట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తోందండి. So this is one such initiative from the in terms of health, particularly health based initiative, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్ అంటారండి. ఇది మీరు ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్స్లో మీరు అయితే రాయొచ్చు, ఆర్ లేకపోతే క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. విచ్ రీజనల్ గ్రూపింగ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్ అని కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి అడగచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ద మెరిటైమ్ సెక్యూరిటీని మనకి ప్రమోట్ చేయడానికి. సో వీ హ్యావ్ ద expansion of the Quad Indian Pacific or Indo-Pacific అంటాం కదా, Indo-Pacific Partnership for Maritime Domain Awareness
ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి. సో ద మెరిటైమ్ సెక్యూరిటీని మనకి ప్రమోట్ చేయడానికి సో వీ హ్యావ్ దిన్ ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో వీఆర్ ఎక్స్పాండింగ్ దాట్ యాజ్ వెల్. సో టు కౌంటర్ ద illicit maritime activities. సో ఇల్లిసిట్ మెరిటైమ్ అంటే ఇల్లీగల్ మెరిటైమ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా కౌంటర్ చేయడానికి సో ద సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ సో ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ అలాగే డిజాస్టర్ ఆపరేషన్స్ని అంటే డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ని ఇంకా ఎఫెక్టివ్గా మనం క్యారీ అవుట్ చేయడానికి అండ్ అలాగే సో రెస్క్యూ ఆపరేషన్స్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ అది కూడా ఇంకా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగాను ప్రొవైడ్ చేయడానికి ఆ క్యాపబిలిటీని మనం ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి సో వీ హ్యావ్ ఆల్సో లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ పైలట్ అంటారు. ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది. సో ఓకే, ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ పైలట్ అని చెప్పేసి మరొక న్యూ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని అయితే తీసుకుని వచ్చారండి. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొవైడింగ్ ద హ్యూమానిటేరియన్ ఎయిడ్ అనమాట. హ్యూమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయడానికి మన యొక్క ఎయిర్ లిఫ్ట్ క్యాపబిలిటీని పెంచుకోవడానికి సో దట్ మనం ఏంటి అని అంటే కనుక సో విత్ ఇన్ రెస్పాన్సిబుల్ టైం మనం ఏంటి అని అంటే తొందరగా ఎంత వీలైతే అంత తొందరగానూ కూడా మనం ఏంటంటే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ అవి క్యారీ అవుట్ చేయడానికి వాటికి కూడా ఉపయోగపడడానికి దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మెరిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి హెల్త్కి సంబంధించి వీ హ్యావ్ సో మెనీ ఇనిషియేటివ్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద క్వాడ్ కోస్ట్ గార్డ్ కోఆపరేషన్. సో ద కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ మనకి ఏంటంటే ప్రమోట్ చేయడానికి కూడా వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అయితే కనుక లాంచ్ చేశారు. సో ద క్వాడ్ కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ వాజ్ లాంచ్డ్ టు ప్రమోట్ ద cooperation among the coast guards of these particular countries. So these are some of the important initiatives that have been launched by the this particular quad related recent outcome andi recent జరిగినటువంటి quad కి సంబంధించినటువంటి అవుట్కమ్స్ అన్నమాట. రీసెంట్ ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్. ఓవరాల్ మనం ఏంటి అని అంటే కనుక ఈ లిమిటేషన్స్ని అడ్రస్ చేసినట్లయితే సో క్వాడ్ కెన్ డెఫినెట్లీ బీ ఏ వెరీ ఇంపార్టెంట్ రీజనల్ ప్లాట్ఫార్మ్ to promote its own interest like in the form of maritime security ni promote cheyadaniki and alage the so called FOIP free and as well as open Indo Pacific region ni manaki enti ante kanaka establish cheyadaniki and alage international rules based order ni manaki enti ante promote cheyadaniki. So Quad can definitely be a very good platform, but however its limitations need to be addressed. Yes, so these are the important initiatives that you are expected to know with respect to క్వాడ్ అండి. క్వాడ్ అనేటువంటిది అసలు మనకి ఎప్పుడు ఫామ్ అయింది, క్వాడ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో ఓకే క్వాడ్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి. అయితే ద కంట్రీస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక లైక్ చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఈ యొక్క క్వాడ్ని సో దే స్టార్టెడ్ క్రిటిసైజింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్యా తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెస్ట్రన్ నాటో అని చెప్పేసి వీళ్ళు అంటారు. చైనా మనం తీసుకుంటే కనుక ఇండో పసిఫిక్ నాటో అని చెప్పేసి మనకి ఏంటంటే చైనా వాళ్ళు పిలుస్తున్నారనమాట. సో ద అదర్ కంట్రీస్ ఆర్ క్రిటిసైజింగ్ దిస్ పర్టికులర్ క్వాడ్, బట్ హౌ ఎవర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇన్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫార్మ్ సో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, ఓన్లీ పర్మనెంట్ interests. So the objective here is we have to reduce the influence of the China in this particular region and at the same time to carry out the other operations like for example to carry out the cooperation other aspects like be it maritime security or be it the health perspective or be it disaster management. So we have launched the other initiatives as such. So these are the important points that you are expected to know with respect to this quad related summit. And I hope that's it friends, you have understood. And therefore one more important point manaki chudandi, Maitri workshop is another initiative, a maritime initiative for training in the Indo-Pacific to train the quad partners to monitor and secure their waters, enforce their laws and deter the unlawful behavior. Is with basically మనకి ఏంటి అని అంటే కనుక మైత్రి వర్క్షాప్ అనేటువంటిది కూడా మనకి 2025లో మనం అయితే కనుక ఆర్గనైజ్ అయితే చేస్తున్నాం. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్, లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూ.